బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించిన పార్టీ. అణగారిన కులాలకు ఒక రాజకీయ వ్యక్తీకరణ, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినటువంటి ఒక పెద్ద సోషో పొలిటికల్ మూమెంట్. కన్షీరామ్ ప్రారంభించిన ఈ సోషో పొలిటికల్ మూమెంట్ దేశంలో అగ్రకుల, అగ్రవర్ణ, ఆ ఉన్నత వర్గాల చేతుల్లో ఉన్న రాజకీయాన్ని కాస్త ఒక్కసారి కుదిపేసింది. సమాజంలో అత్యంత అణచివేతకు, వివక్ష గురవుతున్న వర్గాలలో ఒక అద్భుతమైన రాజకీయ చైతన్యాన్ని ఇచ్చింది. జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ సుప్రీంకోర్టు తీర్పులో మాట్లాడతారు, దళిత్ గురించి లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అంటారు. అణగారిన వర్గాల్లోనే అత్యంత అణగారిన వర్గాలు. వీరు రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకులుగా ఉపయోగపడుతున్న సమయంలో తమకే రాజకీయ సాధికారికత కావాలి అంటూ జరిగిన ఒక గొప్ప సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం. నాకు ఇప్పటికి గుర్తు, కన్షీరామ్ హైదరాబాద్లో మీటింగు పెడుతున్నాడంటే గుంటూరు నుంచి నేను ట్రైన్లో వస్తున్నాను హైదరాబాద్కు. రిజర్వ్ కంపార్ట్మెంట్స్లో నేను రిజర్వ్ చేసుకొని నిద్రపోతున్నాను. ఒక్కసారిగా గుంటూరు దాటాక విపరీతంగా జనం ఎక్కేశారు ట్రైన్లో. మా బోగి, రిజర్వ్ బోగీలో కూడా ఎక్కేశారు. ఎక్కేసి మమ్మల్ని లేపి కూర్చోమన్నారు. మీరు కూర్చొని మేము కూడా కూర్చుంటామని. సరే అన్నాను, అదేంటి మేము రిజర్వ్ చేసుకున్నాం బోగీలో అంటే, మా కన్షీరామ్ సార్ మీటింగ్ ఉంది వెళ్తున్నాం అని ఒక పెద్ద ఆయన మాట అన్నాడు. సార్ మీరు రిజర్వ్ చేసుకున్నారంటున్నారు, అసలు ఈ పట్టాలు మీరు వేసిండ్రా, ఈ రైలు మీరు తయారు చేసిండ్రా, ఈ పట్టాలు వేసింది మాలాంటి శ్రమజీవులు, ఈ రైలు తయారు చేసింది మాలాంటి శ్రమజీవులు, మేము ఎన్నడన్నా రైలు ఎక్కామా, రైలు రిజర్వేషన్ అడిగామా? మరి మీరు పట్టాలు తయారు చేయలేదు, రైలు మీరు తయారు చేయలేదు, కానీ మీరని ఇవాళ వాదిస్తున్నారు అన్నాడు. సో నాకు ఆశ్చర్యం వేసింది. అంటే శ్రమజీవుల రాజకీయ చైతన్యాన్ని పైన నాకు లెసన్ చెప్పాడు. వెళ్ళేసి కూర్చో మిత్రమా అంటూ మాట్లాడుకుంటూ వచ్చాను. కానీ అంతటి రాజకీయ సామాజిక చైతన్యం కాస్త ఇవాళ పరిస్థితి ఏంటి, ఈ గణాంకాలు చూడండి మీకు అర్థమవుతుంది. 2007లో బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 206 సీట్స్ గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. అలాంటిది 2017కి వచ్చే వరకు 19 సీట్లకు పరిమితమైంది. 2022కి వచ్చే వరకు 1 సీటు పరిమితమైంది. 2024 లోక్సభ ఎలక్షన్లో అసలు సీటే రాలే. ఇంత భారీగా పతనం ఓట్ షేర్లో కానీ, సీట్ షేర్లో కానీ, రాజకీయంగా ఉత్తరప్రదేశ్లో చెప్తున్నాను. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా కొంత బేస్ ఉన్నమాట నిజం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలా కొన్ని ప్రాంతాల్లో ప్రయత్నం, తెలంగాణలో మంచి ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో జరిగింది. కానీ తర్వాత ఆయన కూడా బీఆర్ఎస్లో చేరిపోయాడు. సో ఈ ఉత్తరప్రదేశ్లోనే దెబ్బతిన్న తర్వాత ఇతర ప్రాంతాల్లో ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ ఫినామినా ఏంటంటే, ఆ కన్షీరామ్ లెగసీని ఇవాళ మాయావతి బలహీనపడిన సమయంలో మరో నాయకుడు ఉద్భవించాడు ఉత్తరప్రదేశ్ నుంచి. ఆయన పేరే చంద్రశేఖర్ ఆజాద్. సో చంద్రశేఖర్ ఆజాద్ ఒక ఫినామిన్గా ఎమర్జ్ అవుతున్నాడు. బహుశా భవిష్యత్ కాలంలో కన్షీరామ్ రాజకీయాలకు ఒక వారసుడిగా ఎమర్జ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఇప్పటికీ టూ ఎర్లీ టు మేక్ ఏ లాంగర్ ప్రిడిక్షన్. కానీ యూపీలో ఆయన నాగినా అనే లోక్సభ సీట్ నుంచి ఇటీవల తన పార్టీ, సొంత పార్టీ అయిన ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచాడు. ఇతని పొటెన్షియల్ను అర్థం చేసుకొని అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలోకి చంద్రశేఖర్ ఆజాద్ను తీసుకురావడానికి ఒక ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆయన తన సొంత పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీగా పోటీ చేస్తే సమాజ్వాదీ పార్టీ 3rd ప్లేస్కి వచ్చింది. 4th ప్లేస్లో బీఎస్పీ ఉంది. నెగ్లిజిబుల్ ఓట్ షేర్. సమాజ్వాదీ పార్టీకి 20%. ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థిన చంద్రశేఖర్ ఆజాద్కు 51% ఓటింగ్ వచ్చింది. మామూలు విషయం కాదు. వీళ్ళు ఆ కాన్స్టిట్యున్సీ డెమోగ్రఫీ కూడా కారణం, అందరూ అనుమానం లేదు. ఈ కాన్స్టిట్యున్సీలో 20% దళిత్ పాపులేషన్, 40% ముస్లిం ఓటర్స్. అందువల్ల ఈ దళిత్ ముస్లిం కాంబినేషను పెద్ద ఎత్తున చంద్రశేఖర్ ఆజాద్కు ఉపయోగపడ్డది. కేవలం దళిత్ పాలిటిక్స్తోనే అధికారం రావడం కష్టం.
ఓట్లు తెచ్చుకోవచ్చు, సీట్లు కూడా కొన్ని చోట్ల తెచ్చుకోవచ్చేమో, కానీ పవర్ అంత ఈజీ కాదు. ఇప్పుడు దేశంలో అత్యధికంగా ఎస్సీలు ఉన్నటువంటి రాష్ట్రం పంజాబ్. కానీ పంజాబ్లో బీఎస్పీ ప్రభావం చూపలే, కన్షీరామ్ సొంతగడ్డ పైన ప్రభావం చూపలే, యూపీలో ప్రభావం చూపారు. కానీ ఎందుకంటే ఆ ఎంత జనాభా ఉన్నా అల్టిమేట్గా విశాలమైనటువంటి ఇతర వర్గాలను కలుపుకున్నప్పుడే మాయావతి కూడా అధికారం వచ్చింది. దళిత్, ముస్లిం, బ్రాహ్మణ్ ఇలా అనేక కులాలకు ఒక దశలో దళిత్ రాజకీయ చైతన్యంతో మొదలై మేమెంతో మాకంతా అనే నినాదం దాకా వచ్చింది. ఏ కులమైనా కానీ ఆ కులానికి జనాభాలో ఉన్న స్థాయి వాటాను బట్టి రాజకీయాల్లో కూడా వాటా కావాలనే డిమాండ్కి వచ్చి అనేక సామాజిక వర్గాలు, మాయావతి ముఖ్యమంత్రి అయిన సమయంలో 54 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండే బీఎస్పీలో. సో దళిత్ పార్టీలో బ్రాహ్మణ ఎమ్మెల్యేస్ 50కి పైగా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ కూడా దాదాపు అదే ఫార్ములా అనుసరిస్తున్నాడు. అందుకే ఆయన దళిత్ పాలిటిక్స్కి ఒక యంగ్ ఐకాన్గా ఎమర్జ్ కావడంతో పాటు ఆయన ముస్లిం ఓటర్లను కూడా అట్రాక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన పెద్ద నిరసన తెలుపుతున్నప్పుడు ముస్లిం మత నాయకులు కూడా దాన్ని వ్యతిరేకించకుండా ఇది భారతీయ ముస్లింలకు నష్టమేం జరగదు దీనివల్ల అని ఇమాం బుఖారీ లాంటి వాళ్ళు వ్యాఖ్యానించిన సందర్భంలో ఢిల్లీ జామా మసీద్కు ప్రేయర్స్ టైంలో వెళ్ళి చంద్రశేఖర్ ఆజాద్ ముస్లిమ్స్ని అడ్రస్ చేసి పెద్ద ఎత్తున ముస్లిం సపోర్ట్ కూడా పొందగలిగాడు. సో అందువల్ల చంద్రశేఖర్ ఆజాద్ దాదాపు ఆ రోజు బీఎస్పీ తన ఎర్లీ డేస్లో అనుసరించిన ఫార్ములా అనుసరిస్తున్నాడు. దీంతో అటు బీజేపీకి కంగారు పట్టుకున్నది, ఇటు సమాజ్వాదీ పార్టీకి కూడా టెన్షన్ పట్టుకున్నది. బీజేపీ కంగారు ఏంటంటే ఇటీవల మాయావతి బీఎస్పీ బలహీన పడుతున్న కొద్దీ బీజేపీ ఎస్సీ ఓటర్లను అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టారు. వాస్తవంగా మాయావతి బలంగా ఉన్న సమయంలోనే సమాజ్వాదీ పార్టీకి యాదవులు నాయకత్వంగా ఉన్నారు. మాయావతి జాతవ్ దళిత్ చెందిన సామాజిక వర్గం. అందుకే బీజేపీ తెలివిగా నాన్ యాదవ్ ఓబీసీ, నాన్ జాతవ్ దళిత్ ఈ సెక్షన్లను అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ సెక్షన్లను అట్రాక్ట్ చేయడంతో బీఎస్పీ ప్రభావం ఉన్నప్పుడే బీజేపీ తన బలాన్ని పెంచుకుంది. ఇటీవల బీఎస్పీ బలం తగ్గడంతో సమాజ్వాదీ పార్టీ ఈ జాతవ్ దళితులను కూడా తన వైపు అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నాన్ జాతవ్ దళిత్ బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యారు కనుక జాతవ్ దళితులను, అలాగే నాన్ యాదవ్ ఓబీసీలను కూడా సమాజ్వాదీ పార్టీ ఎన్నికలు అట్రాక్ట్ చేసింది. వాస్తవంగా బీజేపీ దెబ్బతినడానికి, బీజేపీ కన్నా ఎస్పీ ఎక్కువ ఓట్లు తెచ్చుకోవటానికి ముఖ్యమైన కారణం ఇదే. కేవలం గతంలో లాగా ముస్లిం యాదవ్ ఎంవై కాంబినేషనే కాకుండా ఒక విశాల మండల్ ప్లాట్ఫామ్ను రీబిల్డ్ చేశాడు అఖిలేష్ యాదవ్. నాన్ యాదవ్ ఓబీసీలు, కుర్మీలు, కుష్వాహాలు, ఇలా అనేక మంది పాసీలు, ఇలాంటి అనేక రకాల యాదవేతర ఓబీసీలను, అలాగే మాయావతి వల్ల దూరమైన దళిత్ ఓటర్లను కూడా అట్రాక్ట్ చేయగలిగారు. అందువల్ల ఇప్పుడు తన కొత్త సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాకు చంద్రశేఖర్ ఆజాద్ ఎమర్జెన్స్ ఎక్కడ ఛాలెంజ్ అవుతుందో అని అఖిలేష్ టెన్షన్ పడుతున్నాడు. తాము బిల్డ్ చేసి అధికారంలోకి వచ్చిన సోషల్ ఇంజనీరింగ్ ఎక్కడ చెదిరిపోతుందో అని బీజేపీ కూడా టెన్షన్ పడుతోంది. అందువల్ల కన్షీరామ్ నిర్మించిన గడ్డ పైన చంద్రశేఖర్ ఆజాద్ కొత్త దళిత్ ఐకాన్గా రాబోతున్నాడు. సో ఇతని ప్రభావము ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ ఇంత ఊపున్న సమయంలో చంద్రశేఖర్ ఆజాద్ ఎంపీగా గెలవగలిగాడు. సో ఇప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఆజాద్ సమాజ్ పార్టీ నాయకుడు ఏ రకమైన ప్రభావాన్ని దేశ జాతీయ దళిత్ రాజకీయాలపైన, అప్రెస్డ్ పీపుల్ పాలిటిక్స్, అణగారిన కులాల రాజకీయాలపైన చూపుతాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.